నిజాయితీపరుడుగా కరెక్టే గాని ఈ పేపర్లు వచ్చింది దీని మీద కేసీఆర్ ఎందుకు స్పందించలే? ఈ మేధావి ఎందుకు స్పందించలే? ఇది ఎవరి మీద అవినీతి ఆరోపణలు? ఈ ఆరోపణలు ఎవరి మీద వచ్చినాయి? ఎవరి అవినీతి మీద వచ్చింది? బోయిన్పల్లి ల్యాండ్కి సంబంధించి ఎందుకు మాట్లాడతలేరు? ధరణిని అడ్డగోలుగా వాడుకునేది ఎవరు? ఎవరు ఆస్తులు సంపాదించారు అక్రమంగా? ఇది అవినీతి కాదా? ఇది ఇలా ఆయన అవినీతి పక్క పెట్టు. ఈ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో. మన్మోహన్ సింగ్ గారు రాష్ట్ర ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇక యథారాజా తదా ప్రజ, నేను దోసుకుంటున్నా నాకు పోటీ మీరు దోసుకోని చెప్పి కేసీఆర్ జెండా గీసిపెట్టి రోడ్ల మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అప్పుడు మంత్రులను ఎమ్మెల్యే నాయకులందరినీ ఇలా కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే ఆయన మీద నీ మీద ఆరోపణలు వచ్చినాయి. నువ్వు ఇంకోని నిజాయితీ నిజాయితీ పట్ల చెప్పే అర్హత నీకు లేదు. అసలు నువ్వు పెద్ద అవినీతి పరువు. నువ్వు ఈ కాళేశ్వరం ఇవన్నీ తర్వాత తెలంగాణ దోసుకున్న తర్వాత, కానీ దానికంటే ముందు నువ్వు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నీ మీద సహారా కేసు మీద ఆరోపణలు వచ్చినా లేవా? ఈఎస్ఐ కేసు వచ్చిందా లేదా నీ మీద? ఇవన్నీ నీ మీద వచ్చిన ఆరోపణలు లేవని మీద. వీటి మీద ఇంతవరకు స్పందించలే. నువ్వే పెద్ద అవినీతి పరువు. నువ్వు ఇంకో నిజాయితీ గురించి నిజాయితీ అని చెప్పి నువ్వు సమర్థిస్తున్నావు దాన్ని. నేను కేంద్ర మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేసి చెప్పు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నువ్వు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నేను నిర్దాక్షిణ్యంగా మా మధ్యలో ఎందుకు తొలగించారు? తొలగించడానికి కారణమైంది నీ మీద వస్తున్న అవినీతి ఆరోపణ గుర్తించే పొట్టుబడి పైసలు చంపుతున్నావు, పేదలను మునుస్తున్నావు, బడా వ్యక్తులకు కొమ్ము కాస్తున్నావు. నువ్వు కనీసం పార్లమెంట్కి వస్తలేవు. పార్లమెంట్ లో ఎంపీలు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తలేవు మంత్రిగా ఉండి. ఇటువంటి బస్సులో నీ అవినీతికి సంబంధించి గాని మంత్రులు అడిగే ఎంపీలు అడిగినటువంటి క్వశ్చన్ సమాధానం ఇస్తలేవని చెప్పి ఆ ఎంపీలు ఫిర్యాదు చేస్తే నువ్వు పార్లమెంట్ రాగా తాగివంటే ప్రజలు నమ్మించినావు. బతుకులు మొత్తం సర్వనాశనం చేసినావు. నీ చరిత్ర ఇది. ఇది వాస్తవమా కాదా? నువ్వు చెప్పాలి దీని మీద. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు అవినీతి ఆరోపణ నుంచి వాస్తవమా కాదా? ఎంపీలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నువ్వు పార్లమెంట్ రాకుండా తాగివన్నది వాస్తవమా కాదా? అందుకే మన్మోహన్ సింగ్ గారు ఫోన్ చేసి నేను రాజీనామా చేయమని చెప్పిన తర్వాత 2 రోజులు టైంపాస్ చేసి ఈ అవినీతి ఆరోపణ నుంచి, నీ నిర్లక్ష్యం గురించి, నీ తాగుడు గురించి ప్రజల దృష్టి మళ్లించడానికి తెలంగాణ నినాదం తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఇది నీ చరిత్ర. ఇది మీ నాయకుల చరిత్ర. గట్లెందుకనగా ఈ కరీంనగర్ లో మీరు రోజు ఇక్కడ మీడియా మీరు అంతా చూస్తున్నారు. ఇప్పటికే 6 కార్పొరేటర్లు లోపడపోయారు. 6 బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైల్లో ఉన్నారా లేదా? ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారు ఇవాళ. పోలీస్ యంత్రాంగానికి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. ఇక్కడ సిపి గారితో సహా ఈ భూ కబ్జాదారులను ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఈ వీళ్ళందరినీ లోపడేసిన ప్రజలు సంతోషిస్తున్నారు. ఇవాళ పోలీస్ పక్కా సపోర్ట్ ఇస్తాం మేము. ప్రజలందరూ పోలీస్ మద్దతు చెప్తున్నారు. ఇవాళ స్మార్ట్ సిటీ తెచ్చినట్టు స్మార్ట్ సిటీ తెచ్చినట నేను గతంలో కూడా అడిగిన. స్మార్ట్ సిటీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను కార్పొరేటర్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఆల్రెడీ వచ్చి రిక్వెస్ట్ చేసిండు. బండి సంజయ్ రావాలని చెప్పి మీరు నన్ను